హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 72వ జాతీయ అవార్డులు ప్రకటించడం జరిగింది. సో మన స్టార్ హీరోలు అందరూ కూడా ట్వీట్లు వేసి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. తెలుగు సినిమాకి, అలాగే సౌత్లో సినిమాకి, అలాగే మిగతా సినిమాలకి. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్వీట్ వేయడం జరిగింది. ఒకసారి ఆయన ఎవరెవరికి కంగ్రాచులేషన్స్ చెప్పారో అనేది ఒకసారి మనం చూస్తే, మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ విన్నర్ అట్ ద 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. కంగ్రాచులేషన్స్ టు సుకుమార్ ఆన్ విన్నింగ్ బెస్ట్ స్క్రీన్ ప్లే ఫర్ పుష్ప 2. ఓకే, దీని గురించి మాట్లాడక ముందు మిగతా అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. మై డియర్ మమ్ముట్టి గారికి హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ ద 4th టైం. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. 4వసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం. బేసిక్లీ మలయాళం సినిమాలకి వాళ్ళ కంటెంట్లకి అవార్డ్స్ ఎక్కువ వస్తుంటాయి, అలాగే తమిళ సినిమాలకు కూడా. సో ప్రౌడ్ ఆఫ్ నిహారిక అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కమిటీ కొరోల్ ఫర్ విన్నింగ్ ద బెస్ట్ తెలుగు ఫిల్మ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అసలు నిహారిక ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాకి నేషనల్ అవార్డు కమిటీ కుర్రాళ్ళకి రావడం అనేది బెస్ట్ తెలుగు ఫిలిం. అలాగే మేకప్ కూడా వచ్చింది దానికి అవార్డు, నేషనల్ అవార్డు. సో మెయిన్లీ ఇక్కడ ముఖ్యమైనది బెస్ట్ తెలుగు ఫిలిం గా జాతీయ అవార్డు ఒక కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక నిహారిక ప్రొడ్యూస్ చేసిన మెగా ఫ్యామిలీలో ఒక లేడీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాకి రావడం అనేది నిజంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పేసి అనుకోవాలి. ఏ వెల్ డిజర్వ్డ్ రికగ్నిషన్ ఫర్ నాగ్ అశ్విన్ బోల్డ్ ఫిల్మ్ మేకింగ్ విజన్ with the award for the best popular film for Kalki. Congratulations Vaijayanti Films. So best popular film కింద నాగశ్విని గారికి రావడం జరిగింది. సో అలాగే డిలైటెడ్ టు సీ 35 మూవీ బీయింగ్ ఆనర్డ్ యాజ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం విత్ అరుణ్ దేవ్ విన్నింగ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. సో 35 మూవీ నేను చూడలేదు. సో దానికి అరుణ్ దేవ్ అనేటువంటి కుర్రాడికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు వచ్చినట్లుగా చిరంజీవి గారు మెన్షన్ చేశారు. అలాగే మెనీ కంగ్రాచులేషన్స్ టు వెంకీ అట్లూరి ఫర్ ఎర్నింగ్ ద బెస్ట్ డైలాగ్స్ అవార్డ్ ఫర్ లక్కీ భాస్కర్ కి గాను బెస్ట్ డైలాగ్స్ ఆ కేటగిరీ కింద వెంకీ అట్లూరి గారికి జాతీయ అవార్డు రావడం జరిగింది. అసలు మామూలుగా చెప్పాలంటే 50% డైలాగ్స్ దానికి గురూజీ రాయడం జరిగింది. అది వెంకీ అట్లూరి కూడా అంతకుముందు స్టేజ్ల మీద చెప్పడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు దీపానీలు, మిస్టర్ శీతల్ శర్మ, పి రవికుమార్, Nitin Jihani Chaudhary, and to every winner from every corner of our country. May Indian cinema continue to flourish, inspire generations and make our nation proud. ఇలా మన మెగాస్టార్ చిరంజీవి గారు బాస్ చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ టైం మెన్షన్ చేసినటువంటి పేరు మన సుక్కు, RC17 సుక్కు. ఆయన స్క్రీన్ ప్లే మాస్టర్, పర్ఫెక్ట్ అవార్డు వచ్చింది. అసలు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఆయనకి రంగస్థలం అప్పుడే రావాలి, హీరోకి కూడా రావాలి. మరి ఎందుకు అప్పట్లో రాజకీయాలు జరిగినాయి. 2018లో ఆయుష్మాన్ ఖురానా అంధాధున్ సినిమాకి ఉరీ సినిమా, ఆ హీరో పేరు నాకు గుర్తు రావట్లేదు, ఒకసారి మీరు కామెంట్ బాక్స్ చేయండి. ఉరీ సినిమా హీరోకి అండ్ అంధాధున్ ఆయుష్మాన్ ఖురాన్కి 2 అవార్డులు వచ్చినాయి ఒకే సంవత్సరంలో. 2018లో ఇద్దరికి అవార్డు ఇవ్వడం అనేది గ్రేట్. ఆ 2 సినిమాలు కూడా బాగుంటాయి. బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ 2018లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలో ది బెస్ట్. అసలు పర్ఫెక్ట్ న్యాయం దానికి ఇచ్చుంటే. మరి అప్పట్లో ఏ పాలిటిక్స్ జరిగిందో, మన వాళ్ళు సరిగ్గా దీన్ని అప్లై చేయలేదో, వాయిస్ వినిపించలేదో, అక్కడ వరకు జూరీ వరకు అనేది తెలియదు. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. సో పర్ఫెక్ట్ అవార్డు వచ్చింది సుకుమార్ గారికి. స్క్రీన్ ప్లేకి రావడం అనేది, ఆయన మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఆర్య దగ్గర నుంచి పుష్ప 2 వరకు కూడా ఆయన స్క్రీన్ ప్లే ప్యాటర్న్ మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమాని నడిపిస్తూ ఉంటారు. ఆయన రైటింగ్ అనేది కూడా సినిమాని. సో ది బెస్ట్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్, మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇక్కడ చూస్తేనేమో ఈయన RC17 మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఈయన మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్లే అయితే ఈయన మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్. నేను అదే ట్వీట్ చేశాను. సో జస్ట్ వెయిట్ ఫర్ RC17 విస్ఫోటనం అని చెప్పేసి. సో ఖచ్చితంగా వస్తుంది. RC16కి రావాలి, పెద్దకి రాకపోతే ఇంకా దేనికి వచ్చినా వేస్ట్. 2025, 2026 యాక్చువల్గా 2000 ఎలా కన్సిడర్ చేస్తారంటే ఫిబ్రవరి టు ఫిబ్రవరి కన్సిడర్ చేస్తారు ప్రతిసారి కూడా అవార్డ్స్. సో 2025 కన్సిడర్ చేస్తే సో అప్పుడు దురంధర్ 1 వస్తుంది, ఆబ్వియస్లీ దానికి ఇచ్చేస్తారు. సో 2 సార్లు ఇవ్వరు కదా. 2026 జనవరి స్టార్టింగ్ లో దురంధర్ వచ్చింది కాబట్టి, సో 2025 ఆబ్వియస్లీ అప్పుడు ఇచ్చేసి ఉంటారు కాబట్టి, సో 2026 సో ఆ సినిమా పాపులర్ ఫిలిం కింద దురంధర్ 2కి ఇవ్వచ్చేమో మేబీ. సో ఆ సంవత్సరంలో పెద్ద సినిమా, ఇప్పుడు ఈ సంవత్సరంలో పెద్ద సినిమా రిలీజ్ అయింది కాబట్టి పెద్ద సినిమా గాను రామ్ చరణ్ గారికి పక్కాగా నేషనల్ అవార్డు అనేది వస్తుంది. ఎందుకంటే పెద్ద తాలూకు జర్నీని యూత్ ఇన్స్పైర్ చేసేలాగా, మనం ఒక పనిలో ఫెయిల్ అయిపోతే
కిందకి పడకూడదు, పైకి ఎదగాలి అనేటువంటి మంచి పాయింట్ని, అది కూడా ఏంటి, తను కింద పడ్డ ప్రతిసారి కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో తను ఒక్కడే ముందుకు వెళ్ళట్లేదు, వాళ్ళ ఊరి ప్రజల కోసం, ఆ ట్రైబల్ విలేజ్ కోసం, వాళ్ళ నీడ్స్ కోసం, వాళ్ళ అవసరాల కోసం తను ముందుకెళ్ళి త్యాగం చేశాడు, తన కాలనీ త్యాగం చేశాడు. ఒక ట్రాక్ మీద కాలు లేకుండా పరిగెత్తి ఊర్లో ఒక రైల్వే ట్రాక్ తీసుకొచ్చాడు అనేది ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ, పెద్దిగడి జర్నీ. కాబట్టి దానిలో జీవించినటువంటి రామ్ చరణ్కి 2026 కన్సిడరేషన్ జాతీయ అవార్డులు కానీ ఖచ్చితంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పెద్దికి రాకపోతే నిజంగా ఈ అవార్డ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు అనేటువంటి భావన అభిమానులుగా మాకు కాదు, ప్రజల్లో ఉండిపోతుంది. సో మీరేమనుకుంటారు అనేది కూడా జాతీయ అవార్డుల పట్ల ఈ సంవత్సరం అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.